నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. నేను షీలా. యువతలో ఇప్పుడు విపరీతమైన ట్రెండ్ మొదలైంది. పిల్లలను కనడానికి తిరస్కరిస్తున్నారు. డ్రింక్స్ తో పాటు జీవితాన్ని సరదాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి జంటలను డింక్ గా పేర్కొంటున్నారు. ప్రధానంగా మిలియనీర్స్ ఈ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అమెరికాలో 44% మంది ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నారట. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 22%, పట్టణ ప్రాంతాల్లో 42% ఈ డింక్ జంటలు ఉన్నాయట. ఈ జంటలతో అత్యధికంగా ఆందోళన చెందుతున్న దేశాలు మాత్రం చైనా, దక్షిణ కొరియా దేశాలు. ఈ డింక్ అనే విధానం జనాభా సంక్షోభానికి కారణమవుతుందని ఆయా దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయట. అసలు డింక్ జాతి ఎలా ఉద్భవించింది? ఎందుకు మిలియనీర్స్ ఇలాంటి ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు? డింక్ వెనుక సీక్రెట్ ఏంటి? వాస్ ది స్టోరీ. డింక్ జాతి వృద్ధికి కారణం ఎవరు? తొలిసారి డింక్ జాతి ఎక్కడ పుట్టుకొచ్చింది? డింక్ జంటలతో ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి? ప్రస్తుత సమాజంలో కొత్త జాతి ఆవిర్భవిస్తోంది. సాధారణంగా వాళ్లను కొన్ని గంటల తర్వాతే గుర్తిస్తారు. గ్రాసరీ మార్టులలో షాపింగ్ చేయడం, లేదంటే కొత్త కుక్క పిల్ల వద్దకు వెళ్లడం, హై అండ్ ఫ్యాషన్ బోట్ల కోసం వెతకడం, సెలవులు ఎంజాయ్ చేయడమే వారి విధానం. అలాంటి వారిని ఇప్పుడు డింక్స్ అంటారు. మానవ శాస్త్రంలో దీనికి పెద్దగా వివరణ లేదు. డింక్స్ అంటే రెట్టింపు ఆదాయం, పిల్లలు లేని కుటుంబాన్ని సూచిస్తుంది. డింక్ లో డి అంటే డబుల్, ఐ అంటే ఇన్కమ్, ఎన్ అంటే నో, కే అంటే కిడ్. సో సింపుల్ గా డింక్ అంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ అన్నమాట. ప్రస్తుతం డింక్ ట్రెండ్ ఊపందుకుంది. ప్రాథమికంగా పిల్లలు లేని జంటలను డింక్ అంటారు. ఈ రోజుల్లో డింక్ జంటలు సర్వసాధారణంగా మారుతున్నాయి. డింక్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. టిక్ టాక్ లో అయితే డింక్ కు ఏకంగా 42 కోట్ల వ్యూస్ వచ్చాయి. కానీ ఈ కాన్సెప్ట్ పై జెన్ జీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ మిలీనియల్స్ బాగా ఫాలో అవుతున్నారు. ఇందులో 1995 నుంచి 2010 మధ్య కాలంలో జన్మించిన వారిని జెన్ జీ అంటారు. 1981 నుంచి 1996 మధ్య కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారు. అయితే డింక్ జాతి మాత్రం ఇప్పుడే ఉద్భవించింది ఎంత మాత్రం కాదు. కానీ ఇప్పుడే ఎందుకు ఈ డింక్ జాతి ట్రెండ్ అవుతోంది? ఏ వయస్సు వారు ఈ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు? నిజానికి డింక్ ట్రెండ్ 1980లోనే ఆవిర్భవించింది. అప్పట్లో అమెరికా తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురైంది. 18 ఏళ్ల వయసు వరకు పిల్లలను పెంచడం అనేది తలకు మించిన భారంగా మారింది. అప్పటికి పెళ్లిడుకు వచ్చిన వారంతా 1946 నుంచి 1964 మధ్య కాలంలో పుట్టిన వారే. అప్పట్లో పిల్లలను పెంచడానికి $1,00,000 ఖర్చయ్యేదట. అందుకే వారిలో చాలా మంది పిల్లలను కనడం మానేశారు. అప్పటి యువతను డింక్ శైలిని స్వీకరించింది. అమెరికా ఆర్థిక మాంద్యానికి ముందు వరకు స్వేచ్ఛగా జీవిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకునే జంటలు మాత్రమే డింక్ విధానాన్ని అనుసరించేవారు. అయితే ఆర్థిక మాంద్యం కారణంగా చాలా మంది డింక్ పద్ధతికి మొగ్గు చూపారు. ప్రస్తుతం అమెరికాలో మాంద్యం లేకపోయినా పిల్లల పెంపకం మాత్రం అత్యంత వ్యయంతో కూడుకున్నది. ఇప్పుడు పిల్లల పెంపకానికి కనీసం $3 లక్షల వెచ్చించాల్సి వస్తోంది. 1980లో పిల్లల పెంపకానికయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది 3 రెట్లు అదనం. ప్రస్తుతం 44% మంది అమెరికన్లకు పిల్లలను కనడం ఇష్టం లేదట. డింక్ జాతి పునరాగమనంతో సంతానోత్పత్తి రేట్లు తగ్గుతున్నాయి. అంతేకాదు డింక్స్ ఆర్థిక వ్యవస్థపై పైచేయి సాధిస్తున్నారు. అమెరికాలో పిల్లలు లేని జంటల పొదుపు ఎక్కువగా ఉంటోందట. అత్యధిక సగటు నికర విలువ ఈ డింక్ జంటలదే కావడం విశేషం. జీవన వ్యయ సంక్షోభంపై అమెరికా పాప్ సింగర్ బియాన్స్ గీతం అందరినీ ఆకట్టుకుంది. ఆర్థిక వ్యవస్థను ఎవరు నడుపుతారో ఆ గీతంలో బియాన్స్ వెల్లడించారు. డింక్ విషయానికొస్తే ఈ జాతిలోనూ వర్గాలున్నాయి. సాధారణంగా పిల్లలు లేకుండా రెట్టింపు ఆదాయం ఉండి డ్రింక్ తీసుకునే జంటను డింక్ అంటారు. అయితే ఈ డింక్ జంటకు ఒక కుక్క పిల్ల ఉంటే డింక్ వార్డ్ అంటారు. ఒకవేళ డింకులకు కుక్క పిల్ల బదులు ఇళ్లుంటే డింక్ వాహ్ అంటారు. అంటే బడ్జెట్ ను బట్టి ఈ డింక్ జంటలు కూడా మారుతారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డింక్ ట్రెండ్ పెరుగుతోంది. కేవలం పాశ్చాత్య దేశంలోనూ ఏదో పట్టణానికో ఈ డింక్ జాతి పరిమితం కాలేదు. ఉదాహరణకు భారత్ ని తీసుకుందాం. ఇప్పుడు గ్రామీణ కుటుంబాల్లో 22% డింకులున్నారు. అదే పట్టణాల్లో మాత్రం 42% డింకులున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పట్టణాల్లోని మధ్యతరగతి భారతీయ కుటుంబంలో పిల్లల పెంపకానికి $160,000 వ్యయమవుతోంది. మన రూపాయల్లో చెప్పాలంటే $1,33,00,000 అన్నమాట. ఈ ఖర్చు పిల్లల జననం నుంచి వారు 18 ఏళ్లు వచ్చే వరకు అయ్యే ఖర్చు ఇది. నిజానికి చాలా మంది యువ భారతీయులు భరించలేని వ్యయం ఇది. అందుకే సంతానాన్ని చాలా మంది వద్దనుకుంటున్నారు. అంతేకాదు అంతో ఇంతో ఆర్థికంగా మంచి స్థితిలో ఉండడానికి ఇది తెలివైన ఎంపికగా డింక్స్ భావిస్తున్నారు. డింకులతో భారత్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇది చైనాకు మాత్రం ఆందోళనకు గురిచేసే అంశమే.
డింక్ జనరేషన్ డ్రాగన్ కంట్రీని వణికిస్తోంది. పిల్లల పెంపకానికి అత్యధిక వ్యయం ఉండే దేశాల్లో చైనా ఒకటి. చైనాలో పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు అక్కడి జంటల తలసరి ఆదాయం కంటే 7 రెట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే చైనీయులు పిల్లలను కనేందుకు ఇష్టపడటం లేదు. దీంతో జననాల రేటు రికార్డు స్థాయికి పడిపోయింది. దీనిపై కమ్యూనిస్టు కంట్రీ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. పిల్లలను కనండి బాబోయ్ అంటూ చైనా మొత్తుకుంటోంది. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, పిల్లలను మాత్రం కనండంటూ ఆ దేశం యువతకు సూచిస్తోంది. పెళ్లి చేసుకునే జంటలకు, పిల్లల్ని కనే జంటలకు చైనా ప్రత్యేక సెలవులను మంజూరు చేస్తోంది. పలు ప్రోత్సాహకాలు బీజింగ్ ప్రకటిస్తోంది. కానీ చైనీయుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పెరిగిన జీవన వ్యయం, నిరుద్యోగమే అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు పెళ్లి చేసుకోవడానికి చైనా యువత అస్సలు ఆసక్తి చూపడం లేదు. అలాంటిది పిల్లలను ఎందుకు కంటారు? చైనా పరిస్థితి ఇలా ఉంటే దక్షిణ కొరియా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ కొరియా దేశ జనాభాలో 57% డింకు కుటుంబాలే ఉన్నాయి. సౌత్ కొరియాలో పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు తలసరి ఆదాయం కంటే 7.79% ఎక్కువ. పిల్లల పెంపకానికి అత్యధికంగా ఖర్చయ్యేది ఈ దేశంలోనే. కొరియాలో కొత్తగా పెళ్లవుతున్న వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఫలితంగా ప్రపంచంలోని అత్యల్ప జననాల రేటును కొరియా నమోదు చేస్తోంది. సో డింకుల ట్రెండ్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఆందోళన కలిగించే అంశమే. డింకుల కారణంగా జనాభా సంక్షోభం తలెత్తుతోంది. జనాభా సంక్షోభంపై ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏడవడం చాలా మంది చూసే ఉంటారు. దేశంలో జనాభా సంక్షోభానికి గురవుతోందని, పిల్లలను కనాలని కిమ్ ఏడుస్తూ కోరాడు. అయితే డింకును వ్యతిరేకించే ఎలాన్ మస్క్ లాంటి వారు కూడా ఉన్నారు. అతడికి డింక్ ట్రెండ్ అస్సలు ఇష్టం లేదు. పిల్లలను కనకపోవడం ఒక భయంకరమైన విధానమని మస్క్ చెబుతున్నారు. మస్క్ కు ఇప్పుడు 10 మంది సంతానం ఉన్నారు. 24,000 కోట్ల సంపద ఉన్న మస్క్ అభిప్రాయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే మస్క్ తనకు నచ్చింది చెప్పాడు అంతే. నిపుణుల అభిప్రాయం ప్రకారం డింక్ విధానానికి ఇదే ఉత్తమ సమయమట. మిలీనియల్స్ నగదు కొరతతో విలవిలలాడిపోతున్నారు. జెన్ జీ మాత్రం సౌకర్యవంతమైన జీవితం గురించి కలలు కంటున్నారు. యువత ఎక్కువ సొంత ఇల్లు, పెళ్లి వంటి సంప్రదాయ లక్ష్యాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ పిల్లలు వద్దనుకోవడంతో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పిల్లలను వద్దనుకుంటే కేవలం కొన్ని పన్నుల నుంచి మినహాయింపుల్ని పొందుతారు. కానీ సంపాదించిన ఆస్తుల్ని ఏం చేయాలన్నది ఇక్కడ ఓ సమస్య. అది పక్కన పెడితే అతి పెద్ద సమస్య ఒకటి ఉంది. డింకులు వృద్ధాప్యానికి గురైతే వారిని ఎవరు చూసుకుంటారు? సంతానం లేని వారికి వృద్ధాప్యంలో చూసుకునేవారు లేకపోతే చాలా కష్టం. అంతేకాదు వారు చనిపోతే వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరూ ఉండరు. చివరి క్షణాల్లో తోడు లేకుండా ఉండడం ఎంతో ఘోరంగా ఉంటుంది. పెంపుడు కుక్క, మొక్కలను పెంచుకోవడంతో ఏదీ రాదు. మన కోసం ఓ కుటుంబాన్ని సృష్టించుకోవడమే జీవితానికి పరమార్థం. డింక్ విధానం ఇప్పుడు హ్యాపీనెస్ ఇవ్వచ్చు, కానీ జబ్బుతో మంచాన పడినప్పుడు మన కోసం ఎవరూ ఉండకపోతే దిక్కులేని చావే దిక్కవుతుంది.